ఎవరమ్మా నువ్వు? నేను పొద్దున్నే వచ్చాను పంతులు గారు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా కష్టాలు శివకి చెప్పుకోవడం అందామని. సరే అయితే ఆ గూడు ఓపెన్ చేస్తాను. సరే పద లోపలికి. శివయ్య ఏదో ఒకలా నా కష్టాలన్నీ పోయి బాగా ఉండేలా చూడు శివయ్య. తల్లి ఏం కోరుకోరు అమ్మా, నీ కోరిక శివయ్య ఖచ్చితంగా తీరుస్తాడు. అమ్మాయి నీకేం కష్టాలు వచ్చాయి? ఏం లేదు పంతులు గారు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, అప్పులు గట్ట, అందుకనే. సరే తల్లి, ఈ మొక్క తీసుకెళ్ళి మీ పెరట్లో నాటాయి, కొన్ని రోజులకి మీ కష్టాలన్నీ తొలుగుతాయి. సరే పంతులు గారు చెప్పండి. ఎక్కడికి వెళ్ళావే? పొద్దున్నుంచి పిల్లోడు ఏడుస్తున్నాడు. అత్తగారు గుడికి వెళ్ళాను, ఈ మొక్క ఇచ్చి పెరట్లో నాటమన్నారు, నాటితే మన కష్టాలు అన్నీ తొలుగుతాయి అంట. సర్లే గాని పిల్లోని తీసుకొని మొక్క నాకు ఇవి నేను నాటుతాను. తల్లి ఈ మొక్క నాటుతున్న కష్టాలన్నీ తీరేలా చూడు తల్లి. అప్పుడే కాయ వచ్చిందా? అత్తగారు మొక్క నాటారా? పడుకున్నారు. ఉసి నాకేమైంది? ఉసి సడన్ గా మెరుపు వచ్చేసి అక్కడ ఒక కాయ కాసిందే చెట్టుకి. ఏంటత్తయ్య గారు మొక్క కాయ కాయవేటి? సరే చూపిస్తాం పద. చూసావా కోడలా, కాయ కాసింది. అవునత్తయ్య గారు, పొద్దున్నకి ఇంకా కాయలు కాస్తాయేమో. సరేనే పొద్దున్నొచ్చి చూద్దాం. మరుసటి రోజు. ఉసి కోడలా, ఏంటి చెట్టు ఇంత పెరిగింది? అవునత్తయ్య గారు, అమ్ముకుంటే బోడు డబ్బులు. ఫస్ట్ పక్కింటి వాళ్ళకి అమ్ముదామే. అయితే పద్మండి పిల్లని మరి. పద్మా, వసే పద్మా, ఒకసారి వెళ్ళరా. ఏంటా గావు కేకలో? కూర వండుకోవడానికి 4 కాయలు కావాలంటే తిన్నామంటే వదలవు. అయితే ఇవ్వు. ఏంటి ఇచ్చేది? 4 కాయలు వండా. ఏంటి 100 రూపాయలా? ముందు కూర తిని చూడు, ఇంక వదలవు. నిన్న మొన్న చెట్లు లేదు కదా. నీకు చెట్టు కావాలా కాయలు కావాలా? సరే 50 రూపాయలకి 4 కాయలు ఇస్తావా? ఏంటి ఇచ్చేది? రంగురంగుల కాయలు. 3.50కి ఇస్తావా? ఏంటి ఇచ్చేది? కొంటే పూర్తిగా కొనలేదంటే మాని. అయితే కొండ మనత్తలే. అయితే బాని, వేరే వాళ్ళు కనుక్కుంటారు. వద్దులే 4 కాయలు ఇవ్వు. చూసావా కోడలి పిల్ల ఎలా మాట మార్చానో? అవునత్తయ్య గారు, మీరు జీనియస్. ఏంటి నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? గారు జీనియస్ అంటే తెలివైన వారని. అవునా? అవును కోడలి పిల్ల, దీని చూపంతా చెట్టు మీద ఉంది. చెట్టు మీదే కాదత్తయ్య గారు, చెట్టు మీద ఉన్న కాయల మీద కూడా ఉంది. వసే 4 కాయలు చూసి కూర వండేసుకుంటావా, లేదంటే కొని కూర వండుకుంటావా? చాలా కొంటున్నా, ఆగు. తొందర ఎక్కువైపోయింది పిన్ని గారికి. తీసుకో అక్క. అంటే గారు దాని కొల్లంతా మన చెట్టు మీద ఉన్నట్టున్నాయి. అవునే గోడలా, దాని కొళ్ళన్నీ చెట్టు మీదే ఉన్నాయి. అత్తయ్య గారు రాత్రికి వచ్చి తెంపేసేలా ఉంది కాయలన్నీ. సరే ఒక ఐడియా వచ్చింది. ఏంటత్తయ్య గారు అది? రాత్రికి దెంగేట పేసి భయపెడదాం, దెబ్బకి పారిపోద్దాం. అవునత్తయ్య గారు, మీకు బాగా తెలియజేట్లున్నాయి. మరి ఏటనుకున్నావు అట్టాలంటే? అమ్మా వాళ్తున్నారు. ఏమి లేదే ముష్దానా. ఏంటంటున్నారు పిన్ని గారు? ఏమీ లేదే పద్మ అంటున్నానే. సర్లే అడుక్కునేదానా ఇల్లుంటికి. ఏడ్చలేదు అంటున్నావు. ఇది లేదక్క, ఇంటికి వెళ్ళు అంటున్నాను. మళ్ళీ బావగారు కూరగట్ట చేసి పెట్టాలి కదా. సర్లే వెళ్తాను, ఆగండి. ఎందుకు అలాగా? పక్కనే కదా ఇల్లు, మహా అయితే 2 నిమిషాల్లో చేసేస్తాను. ఏటక్క ఆలోచిస్తున్నావు? ఏం లేదే, విత్తనాలు ఎలా వస్తాయా ఇట్లవి అని. ఆహా, నువ్వు నాటేద్దామనే. దాన్ని సుండిపోతానో నీకు తెలియదేటి? ఏడిపిని గారు ఏదో సుండిపోతాను ఏదో అంటున్నారేటి? అవునే, దాన్ని అందరి సంపృతిలో దాన్ని సంపృతి ఎత్తుక్కుంటుంది, నీకు తెలీదా ఏటి అని మా కాళ్ళతో అంటున్నానే. ఆహా, అంతే అంతే. ఎందుకు పిన్ని గారు అలా పొగెత్తానని? పొగుడుతున్నట్టుందా నీకు తిడుతుంటేనే. ఆ పిన్ని గారు అంటున్నారేటి? ఏం లేదమ్మా, నేను పొగుడుతున్నట్టున్నానని మురిసిపోతున్నట్టున్నా అంటున్నాను మా కాళ్ళతోని. అవునక్క, మా అత్త అలాగే అంటుంది. ఆగోని ఇద్దరు కలిపి ఏదో చేస్తున్నారు. ముందే కూర ఉండక్క బావగారికి. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పే. బాగుంటే 50 రూపాయలు తెచ్చుకో, 2 కాయలు ఇస్తాను. అలాగే మా ఊర్లో అందరికి చెప్పే మా కాయల గురించి. అక్క అదొక కండిషన్. ఏంటది? చెట్టు ఎలా పెరిగింది, ఎవరిచ్చారు, ఏ విత్తనం చెప్పాలి. చెప్పబోయినా పర్లేదు, మేము వెళ్ళి చెప్పుకుంటాంలే. నువ్వు అలాంటి క్వశ్చన్లు అయ్యాయి. చూడే దీని సుండిపోతాను. ఏడిపిన్ని గారు సుండి ఏదో అంటున్నారేటి? మంచి వాళ్ళు అలాగే ఉంటారని మా కోడలితో చెప్తున్నాను. రాత్రికి ఎలాగైనా వచ్చి కాయలు కోసి పోవాలి. అలాగే మొక్క కొమ్మి తీసుకొని పోవాలి. రాత్రి అయ్యాక అమ్మయ్య ఎవ్వరు లేరు, కాయలు కోసుకొని కూర వండేస్తాను.
అక్క ఇక్కడ ఏం చేస్తున్నావు? అందరికి నచ్చే కదా, మళ్ళీ ఎవరైనా పట్టిపోతారని కాపలా ఉంటున్నానే. అయితే ఇక్కడే ఉండు, మంచినీళ్ళు తీసుకొని వస్తాం. ఏమే ఇలా ఉన్నావు? నీ కాయలు దొరకలేదని పక్కింటి కాయలు తెంపుతావా? అదన్నానికి అడ్డుపడతాను. ఇంకెప్పుడు తెంపడు, నన్ను వదిలే, ఇంకెప్పుడు తెంపడు. అంజనయ్య ఇప్పుడైతే బియ్యాలు పోయిలో చూడు. ఏమే పద్మ, అటు తిరిగి కళ్ళు మూసుకున్నావు? ఏంటక్క అరుపులు కాకే? ఉసి వెనకలు తెగింది. ఏం దయాలో పిత్తలు నీ వల్ల నా నిద్రపోతుంది. అక్కడ ఫ్రెండ్స్ మా ఇంటికి వెళ్ళే ముందు ఒక మాట ఏంటంటే, ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ టిక్ అని కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్.